హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా మనం అడవుల్లోకి వెళితే క్రూర మృగాల బారిన పడతామనో లేదా తప్పిపోతామనో భయపడిపోతూ ఉంటాం. అయితే అమెరికాలో అత్యంత సురక్షితమైన నేషనల్ పార్కుల్లో ఒక భయంకర మిస్టరీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అక్కడ మనుషులు వింతగా మాయమైపోతున్నారట. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సెకండ్ల వ్యవధిలో వారు ఎక్కడికి వెళుతున్నారో ఎవ్వరికీ తెలియదు. దీన్ని మిస్సింగ్ 411 అని పిలుస్తారు. విస్మయకరమైన విషయం ఏంటంటే మాయమైన వారు కొన్ని రోజులయ్యాక మళ్ళీ కనిపిస్తారు. కానీ వారు దొరికిన ప్రదేశాలు మనిషి వెళ్ళలేనంత లోతులో ఉంటాయట. కొందరు కేవలం లోదుస్తులతోటే మంచులో కనిపిస్తారు. వారంతా ఎక్కడికి వెళ్ళారు? వారిని తీసుకెళ్ళింది ఎవరు? ఇది క్రూర జంతువుల పన లేక ప్రకృతిలో దాగి ఉన్న మరేదైనా అదృశ్య శక్తి కుట్ర? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న నేషనల్ పార్క్స్ అపహరణ రహస్యాలేంటో ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీ మొదట ప్రపంచానికి పరిచయం చేస్తుంది మాజీ పోలీస్ ఆఫీసర్ డేవిడ్ పోలైట్స్. ఈయన వేల సంఖ్యలో ఉన్న మిస్సింగ్ కేసులు పరిశీలిస్తే కొన్ని వింతైన పోలికలు బయటపడ్డాయట. మాయమైన వారు దాదాపుగా నీటి వనరులకు దగ్గరగా లేదా అడవిలో గాలివాటం తక్కువగున్న చోట అదృశ్యమైపోతున్నారట. ఇక్కడ వింత ఏంటంటే వీరంతా తమ బృందం నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పుడే మాయమైపోతున్నారట. వెనక్కి తిరిగి చూసేలోపు వారు అక్కడ ఉండరు. కుక్కలు కూడా వారి వాసన పసిగట్టలేకపోతున్నాయట. అటవీ అధికారులు అత్యాధునిక హెలికాప్టర్స్తో వెతికిన ఒక్క ఆధారం కూడా దొరకదు. కానీ కొన్ని రోజులయ్యాక వారు మాయమైన చోటు నుంచి మైళ్ళ దూరంలో అత్యంత ఎత్తైన కొండల మీద లేదా లోతైన గుహల్లో శవాలుగా దొరుకుతున్నారట. వారి బూట్లు బట్టలు మాత్రం ఎక్కడో ఒక చోట పద్ధతిగా పేర్చి ఉంచడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మిస్సింగ్ 411 కేసుల్లో అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఒక చిన్న పాప అడవిలో మాయమైపోయి 5 రోజులయ్యాక మళ్ళీ దొరికింది. విచిత్రం ఏంటంటే ఆ 5 రోజులు అడవిలో భారీ వర్షం, మంచు కురుస్తుంది. కానీ ఆ పాప ఒంటి మీద ఒక్క నీటి చుక్క కూడా లేదు. ఆమె బట్టలు కూడా అస్సలు నలగలేదట. ఆ పాపను ఎవరో ఒక వెచ్చని గదిలో ఉంచి మళ్ళీ వదిలేసినట్టుగా ఉందట. మరికొన్ని కేసుల్లో శీతాకాలంలో -డిగ్రీ చలిలో మాయమైన వారు బట్టలు లేకుండా కేవలం లోదుస్తులతో శవాలుగా దొరికారు. దీన్ని మెడికల్ పరంగా పారాడాక్సికల్ అండ్రెస్సింగ్ అని అంటారు. కానీ వారు చనిపోయిన ప్రదేశాలకు మనిషి ఒక్కడే చేరుకోవడం దాదాపు అసాధ్యం. అక్కడ ఎలాంటి జంతువుల పాదముద్రలు కూడా ఉండవు. ఇది చూస్తుంటే ప్రకృతిలో మనకు తెలియని కొన్ని టైం పోర్టల్స్ లేదా అపరిచిత శక్తులు మనుషులను వేటాడుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. ఇంకొక వింత ఏంటంటే అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ దగ్గర మాయమైన వారి గురించి ఎలాంటి సెంట్రల్ డేటాబేస్ లేదు. ఎవరైనా సమాచారం అడిగితే వారు లక్షల రూపాయలు ఫీజు అడుగుతారు. ప్రభుత్వం ఎందుకు ఈ బంధాలు రహస్యంగా ఉంచాలని చూస్తోంది? అక్కడ ఏదైనా సీక్రెట్ మిలిటరీ ప్రయోగాలు జరుగుతున్నాయా? లేక భూమి అడుగును నివసించే మరి ఏదైనా నాగరికత మనుషులను ఎత్తుకుపోతుందా? తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ మిస్సింగ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేషనల్ పార్క్స్ వెళ్లే పర్యాటకులకు పక్కాగా జీపీఎస్ లొకేటర్స్ ఉండాలని కొత్త రూల్స్ తెస్తున్నారు. నిజానికి మిస్సింగ్ 411 అనేది ఒక వేడని మర్మం. అది కేవలం ప్రకృతి వైపరీత్యమా లేక మరి ఏదైనా ప్రమాదకర శక్తి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అడవి అందాలు చూసేందుకు వెళ్ళేవారు అక్కడ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న ఈ భయంకర సత్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రకృతి మనిషికి నేస్తమా లేక తన రహస్యాలు కాపాడుకునే వేటగాడా? మిస్సింగ్ 411 ఇది ఒక అంతుచిక్కని మిస్టరీ. ఆ అడవుల అడుగున దాగి ఉన్న రహస్యాలు ఎప్పటికైనా బయటపడతాయో లేదో చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నేషనల్ పార్కుల్లో మనుషులు వింతగా మాయమవటం గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ప్రకృతి పనా లేదా మరేదైనా శక్తి పనా? కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.